ఆనంద్ గారు తప్పు. కన్క్లూజన్ పాయింట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ ఈ కేసులపైన తీసుకోబోతుంది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అత్యంత విలువైనటువంటి మైన్లు గాయబయ్యాయి. వాటిపైన ఎట్లా స్పందిస్తారు? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. మీ మైక్ మ్యూట్లో ఉన్నదండి, ప్లీజ్. ఎస్, అన్నిట్లో ఉందండి. ఎస్. ఓకులాపురం మైనింగ్ కేసు చాలా పెద్ద కేసు అండి. ఎస్. ఇది రాష్ట్ర సరిహద్దులను కూడా చెరిపేసిన కేసు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదండి. ఇది సిబిఐ, సుప్రీంకోర్టు జ్యుడిషియల్ పరిధిలో ఉంది. మనం ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే ఐఏఎస్ అధికారులను కూడా, మంచి అధికారులు కూడా ఆ రోజు వీళ్ళ ధనదాహానికి బలయ్యారని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు ఇందాక సురేష్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని ఏదో దేశద్రోహుల పార్టీగా ఏదంటే మాట్లాడుతున్నాడు. సురేష్ గారు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడమని చెప్పండి. శ్రీశైలం గారు సబ్జెక్ట్ మనం మాట్లాడుతున్న విషయం ఏందని చెప్పేసి వాళ్ళని తెలుసుకొని మాట్లాడమని చెప్పేసి మీ ద్వారా వారికి తెలియజేసుకుంటున్నా. అదే విధంగా ఈరోజు ఓకులాపురం మైనింగ్ సంబంధించిన దాంట్లో అనేక మందిని విచారించి నువ్వు నేను కాదు కదండి విచారించింది, దేశంలోనే అత్యున్నతమైన ఒక రాజ్యాంగబద్ధమైన సిబిఐ విచారించింది. సిబిఐ విచారించి ప్రూవ్ చేసింది ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అక్రమ మైనింగ్ జరిగింది అని చెప్పి ప్రూవ్ చేస్తే కూడా దాన్ని కూడా వాళ్ళు వితండవాదంగా మాట్లాడితే దానికి మనం ఏం సమాధానం చెప్పగలుగుతామండి? వాళ్ళ యొక్క విషయ పరిజ్ఞానం ఆ విధంగా మిడిమిడి విషయ పరిజ్ఞానంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎస్, సురేష్ గారు మీరు కన్క్లూజన్ పాయింట్కి వెళ్ళండి. అసలు ఈ సమస్య స్ట్రైట్లీ గోయింగ్ టు ద కన్క్లూజన్. నేను ఒక మాట చెప్తా. ఈ రోజు దేశానికి ఎవరు నష్టం వలిచినా వాళ్ళని దేశద్రోహులుగానే చూస్తాం. చట్టం ముందు అందరూ కూడా సమానులే. నేను అందుకనే పదే పదే మొదట డిబేట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆరోపణలతో ఏ ఒక్కరిని కూడా తప్పు పట్టద్దండి. ఒకవేళ తీర్పు వస్తే వాళ్ళని మనం దోషులుగా పేర్కొంటే ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ ఒక ఆరోపణని తీసుకొని దాన్ని రాజకీయ అవసరాల కోసము పదే పదే ఒక పార్టీ మీద గాని, ఒక పార్టీ అధినేత మీద గాని, ఒక వ్యక్తి మీద గాని రుద్దడం తప్పని నా వాదన. అంశం, నేను ఎక్కడ కూడా అవినీతిని సమర్థించడం లేదు. తప్పు చేసిన వారిని సమర్థించడం, ఖచ్చితంగా న్యాయం ఎదుట శిక్ష పడాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి దానిలో ఎటువంటి అనుమానము లేదు. అయితే ఇప్పటికీ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛ ఉంది. అతని యొక్క హక్కుల కోసం పోరాటం చేసే అలాంటి వ్యక్తిని దోషి అంటూ ఆరోపించడం అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అన్నది నా వాదన. అంతేగాని నేను ఎక్కడ కూడా తప్పు చేసిన వాళ్ళని సమర్థించడం లేదు, తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోవాలని నేను మాట్లాడలేదు. దయచేసి విషయ పరిజ్ఞానం లేదంటున్నాడు మా మిత్రుడు. ఇద్దరం యూనివర్సిటీలో సహచర విద్యార్థులం, రాజనీతి శాస్త్రం చదివినటువంటి వ్యక్తులం. అయితే నేను ఒక మాట చెప్తున్నా, పార్టీల కోసం ఆపాదించి పని చేసేటప్పుడు ఎవరి వాదన వాళ్ళది ఉంటది. కానీ ఆ వాదన నిజమా కాదన్నది ప్రజలు తెలుస్తారు. నా వాదన నాది, మీ వాదన సురేష్ గారు ప్రజలు ఆల్రెడీ వాళ్ళు ఇవ్వవలసినటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు. దానికి ముందు కూడా తీర్పిచ్చారు సార్, వరుసగా దానికి ముందు తీర్పిచ్చారు. దానికి ముందు 23 స్థానాలు వచ్చిన పార్టీకి 124 వచ్చాయి. దానికి ముందు 150 స్థానాలు తెచ్చి మాకు తీర్పిచ్చారు. అంతకు ముందు గెలవలేక 3 పార్టీలకు కూటమి ఎత్తుకొని వచ్చారు. తీర్పును కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఒక సందర్భంలో మీ సజ్జల గారు చెప్పారు మా ఓట్లు ఏముంటాయని. మీకు కోర్టులు కూడా వేరుంటాయేమో, మీకు సిబిఐ కూడా వేరుంటుందేమో. ఒకటే ఆనంద్ గారు, ఇక్కడ మీరు గుర్తించాలా, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రోజు తప్పులని మనం అంతటా ఆరోపించినంత మాత్రాన నిజం కాదు. సురేష్ గారు ఆనంద్ గారు ప్లీజ్ అండి, ఆనంద్ గారు ప్లీజ్ అండి. అంటే నేను ఈ డిబేట్ మొత్తంలో ఒక ప్రశ్న మీ నుండి ఆన్సర్ రాబట్టుకోవాలనుకుంటున్నా. మీరు ప్రతిసారి దాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. అక్రమార్జన కోసం నీతివంతమైనటువంటి అధికారులను వైఎస్ఆర్సీపీ ఉపయోగించిందా లేదా? ఎస్ఆర్ నో చెప్పండి. 100% అది రాంగ్ అనేసి అంటున్నా. శ్రీలక్ష్మి గారి విషయమే చూస్తే, నేను శ్రీలక్ష్మి గారి పేరు చెప్పలేదండి, డజన్ అధికారుల పేర్లు చెప్తాను. వాళ్ళను వైఎస్ఆర్సీపీ ధృవీకరించిందా? మీరు పేర్లు చెప్తారు. రాజకీయ పార్టీ తెలుగు చంద్రబాబు నాయుడు గారు తెల్లారితలేస్తే భజన అదే చేస్తారు. ఇలాంటి ఆనంద్ గారు లాంటి వాళ్ళు అదే చెప్తారు. మీరు కూడా అదే చెప్తే ఎలా? సాక్ష్యాధారాలతో చెప్పాలి, ఏదైనా తీర్పును ఉద్దేశించి చెప్పాలి. మీరు ఒక మీడియా డిబేట్ లో ఉన్నారని మర్చిపోవద్దు. ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీకి రారు,
మీడియాలో వాటి మీద క్లారిటీ ఇవ్వడానికి మీడియా సార్, డిబేట్లకు వచ్చి కూడా నేను ఇట్లా మీరు ఒకటే చెప్తున్నాను. సైడ్ ట్రాక్ చేస్తారండి. అది కరెక్ట్ కాదు. దయచేసి వైఎస్ఆర్సీపీకి వాస్తవాలను మీకు మాట్లాడకండి. స్పెషల్ ఇదే నా తర్ఫీదు వాదన. ఇస్తున్నట్టున్నారు, మీకు స్పెషల్ సార్, ట్రైనింగ్ నా వాదన ఇస్తున్నట్టున్నారు, ఒకటి. ప్రజల్ని నా వాదన తప్పుదో ఒకటి. పట్టిస్తున్నారు, పాలనను తప్పుదో పట్టించాలనుకుంటున్నారు. ఇటువంటి ప్రజావేదికలను కూడా మీరు తప్పుదో అంటే పట్టించాలనుకుంటున్నారు. ఆరోపణలు నిజమని యూ హావ్ టు ఒప్పుకోమని చేంజ్ యువర్ బలవంతంగా మైండ్ సెట్. చెప్తున్నారా? బలవంతంగా చెప్తున్నారా సార్? బలవంతంగా ఒప్పుకోమంటారా? బలవంతంగా ఒప్పుకోమడం మీ ఉద్దేశమా? శ్రీశైలం గారు ఎస్ రవీంద్ర రెడ్డి గారు నేను మూడోసారి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను కానీ మీరు ఆన్సర్ కరెక్ట్ గా ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఇవ్వడం లేదండి. రవీందర్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఈ అంశం పైన చాలా కీలకంగా ఉంది. అటు ఓబులాపురం మైనింగ్లో గాలి జనార్దన్ రెడ్డి గారి పాత్ర కానివ్వండి, ఆయన మంత్రి సహచరులు శ్రీరామ్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటర్లింక్గా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉన్నటువంటి బాల్, కేంద్ర ప్రభుత్వం తస్సారం వహిస్తుందనేటటువంటి ఆరోపణలు ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పలు సందర్భాలలో చేసింది. భారతీయ జనతా పార్టీ ఓపెన్ అప్ అవుతలేదు. ఎందుకు? మీరు ముఖ్యంగా శ్రీశైలం గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ బాలు కేంద్ర ప్రభుత్వం కోర్టులో లేదు, న్యాయస్థానం పరిధిలో ఉంది. ప్రస్తుతం సిబిఐ పూర్తిగా విచారణ చేసి విచారణ అంతా అయిపోయిన తర్వాత దాదాపు 219 మంది సాక్షులు 3337 పత్రాలు పరిశీలించి దాదాపు 1200 పైన పేజీల ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే జగన్మోహన్ రెడ్డి అనుకో ఒక పాత్రలో వాళ్ళ యొక్క అనుకూలమైనటువంటి అధికారులతో జరిగినటువంటిది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తిని వెనకేసుకు రావటం, ఇంకొక వ్యక్తిని రాజకీయ కక్షలతో లోపలేయటం అనేది జరగదు. ఇందాక సురేష్ గారు కూడా చెప్తూ గాలి జనార్దన్ రెడ్డి గారి పేరుని ఉదహరిస్తూ భారతీయ జనతా పార్టీ మీద ఒక అభియోగం మోపే ప్రయత్నం చేశారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు, వాళ్ళ నాయకులు కొన్ని వందల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్ లో అభియోగాలు ఎదుర్కొని జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక అత్యున్నతమైనటువంటి పదవులు, అధికార పదవులు అప్పగించారు. అటువంటి అన్ని చేసినటువంటి ఆ పార్టీని ఈ దేశం నుంచి బహిష్కరించాలి. ఆ పార్టీని ఈ యొక్క రాష్ట్రంలో బ్యాన్ చేయాలి. ఆ పార్టీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి, ఏదేది సురేష్ గారు చెప్పిన విధానంగా అయితే. కానీ వాళ్ళు అవి మాట్లాడరు. అవి మాట్లాడుకోకుండా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లి ఏదో ఒక వ్యక్తి చేసినటువంటి ఈ విషయం, అది కూడా కోర్టులో పెండింగ్ ఉంది. గాలి జనార్దన్ రెడ్డి గారికి మీకు శిక్ష పడి ఉండొచ్చు లోయర్ కోర్టులో, అది అప్పీల్ కోర్టులో పెండింగ్ ఉంది. దాన్ని భారతీయ జనతా పార్టీకి ఎలాగా ఆపాదిస్తారు? అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేతే జైలుకి వెళ్ళి వచ్చాడే, వాళ్ళ పార్టీలో మంత్రులు చేసిన వాళ్ళందరూ జైలుకి వెళ్ళి వచ్చారే, వాళ్ళ కార్యకర్తలు జైలుకి వెళ్ళి వచ్చారే, మరి ఆ పార్టీని, ఆ పార్టీ కార్యకర్తల్ని బ్యాన్ చేద్దామా? దేశద్రోహులుగా ముద్రిద్దామా? మీరు మీ అంతటా మీరు స్వయం ప్రకటితంగా ఆ యొక్క సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? సురేష్ గారు నేను అడుగుతున్నాను. ఎట్లా చెప్తారు? మీ వరకు వస్తేనేమో నీ పక్కన వాళ్ళ పార్టీకి వచ్చేసరికి ఆ విధంగా మాట్లాడటం ఖచ్చితంగా ఆ యొక్క ఆరోపణలను విత్డ్రా చేసుకోవాలి సురేష్ గారు. ఎందుకంటే ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు అయి ఉండొచ్చు. ఆ స్కామ్ జరిగింది ఎవరు ఆధ్వర్యంలో, ఎవరి నాయకత్వంలో జరిగింది? ఆ యొక్క అధికారుల్ని మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నారు. ఎవరు దానికి మీరు బాధ్యత వహించరా? భారతీయ జనతా పార్టీని ఏ విధంగా మాట్లాడతారు చెప్పండి? ఈ కేసులో మీకు ఏం తెలుసో చెప్పండి, మాట్లాడండి. బాధ్యతని మర్చిపోయి కేవలం బురద జల్లాలనే ఉద్దేశంతో వివేకులకు రావద్దు దయచేసి. ఒక వ్యక్తి చేసినటువంటి అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉన్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ మీద మీరు ఆరోపణలు ఏ విధంగా చేస్తారండి? ఆ విధంగా అయితే మీ యొక్క అధినేత జైలుకి వెళ్ళి వచ్చాడు, మీ మంత్రులు జైలుకి వెళ్లారు, మీ పరిపాలనలో గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్లారు. మీ పార్టీని మిమ్మల్ని ఏం చేయాలండి? మీ పార్టీని బహిష్కరిద్దామా? మీరందరూ రాజీనామా చేస్తారా? కాబట్టి విషయం న్యాయస్థానంలో పెండింగ్ ఉన్నప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ మీద ఆ విధమైనటువంటి ఆరోపణలు ముందు మీరు క్షమాపణ చెప్పి విత్డ్రా చేసుకోవాలి. బాధ్యత 30 సెకండ్స్ లో కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుంది అంటే
ఒక ఓబులాపురం మైనింగ్ కేసు ఒక్కదాని గురించి అడగడం లేదు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రజాదోపిడికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు అకౌంటబిలిటీ? 30 సెకండ్ ఆన్సర్ ప్లీజ్. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారులు ఎవరైనా, వ్యక్తులు ఎవరైనా, పార్టీ ఏదైనా గానీ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. వారిని ప్రజా కోర్టులో, న్యాయస్థానంలో శిక్షలు పడే విధంగా భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ముందుకు వెళ్తుంది. ఎస్, థ్యాంక్ యూ. ఏది ఏమైనా కానీ సుప్రీంకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పుతో ఓబులాపురం